హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏం చేస్తున్నారండి? నేనైతే ఈరోజు క్లీనింగ్ వీడియో చేస్తున్నానండి. నేనైతే డైలీ క్లీనింగ్ వీడియో చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఒకటేసారి మనం ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడల్లా అది హెవీ అయిపోతుంటుంది. ఇంకా మెస్సీ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి పడకపోవడం అవన్నీ ఉంటుంది కదండి. నేను అలా కాదు, డైలీ క్లీన్ చేసుకుంటే ఇంకెప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళకు కూడా నీట్గా కనిపిస్తుంటుంది కదండి. అందుకే మెయిన్గా నేను డైలీ క్లీన్ చేసుకునడానికే ప్రిఫర్ చేస్తానండి. ఇంకేం పని, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇంకేం పని ఉంటుందండి? ఇంకేం ఉండదు కదా. కామన్గా ఉంటాము, ఇంట్లోనే ఉంటాము. ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తాము? ఏదో ఒకటి చేయాలి కదండి. అందుకనేసి ఇలా క్లీనింగ్ వీడియో చేస్తానండి. మీరు ఎలా మీ ఇల్లుని సర్దుకుంటారో చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీరు పెట్టిన కామెంట్స్ అండ్ లైక్స్, షేర్స్ వల్లనే నేను ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బాగుంటుందండి. మీరు కామెంట్స్ పెడితేనే కదండి మేము ఎలా ఉంది ఏంటి అని కామెంట్స్ పెడితేనే మేము ఇంకా ముందుకెళ్ళడానికి ఉంటుంది. కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడతారండి, కొందరు గుడ్ కామెంట్స్ పెడతారు. అట్లా ఏం లేదు, బ్యాడ్ కామెంట్స్ని పట్టించుకోవద్దు. ఫస్ట్ మనం ఇంప్రూవ్ అవ్వాలంటే, ముందుకు వెళ్ళాలంటే కామెంట్స్ని వేటికి పట్టించుకోకుండా మన గోల్ ఏదైతే ఉందో అది దాటేయాలి ముందు ఫస్ట్. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టిరని మనం వీడియో ఆపేసి ఇంకా అక్కడితోనే ఆగిపోవద్దండి. మనం ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోవాలి. మీరు ఎలా క్లీన్ చేస్తారు హౌస్? నేను క్లీన్ చేసింది ఎలా ఉంది, మీకు నచ్చిందా? డైలీ మీరు ఏం చేస్తారు అని కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకేమన్నా మీకు ఏమన్నా నా విషయంలో ఏమన్నా నచ్చకపోతే ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి. ఎలా ఉంది నా క్లీనింగ్ వీడియో? నేను ఇప్పుడే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశానండి. ఏదో టైంపాస్కి కొందరు ఏమనుకుంటారు అంటే టైంపాస్కి చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని ఉంటుంది. టైంపాస్కి మాత్రం అస్సలు కాదండి, ఉంటుంది కదండి. ఇంట్లో కూర్చొని పిల్లల్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళలేము, పిల్లల్ని పెట్టుకొని అయితే బయటికి వెళ్ళి అయితే జాబ్ చేయలేము. అలానే ఇంట్లో ఖాళీగా కూర్చోలేము కదండి. ఏదో ఒకటి చిన్న వర్క్ చేస్తుంటే ఇంత ఇన్కమ్ వస్తుంటే పిల్లలకి యూజ్ అవుతుంది కదండి. ఇంట్లో ఒక్కరు చేసి అయితే ఉండాలనుకుంటే ఇంట్లో ఉండలేము కదండి. అందుకని కొంచెం ఇంట్లో ఉండి చిన్న ఇలా చేసుకుంటా ఇన్కమ్ రావాలని ఏం లేదండి. టైంపాస్ అని కాదండి, ఏదో ఇలా చేసుకుంటుంటే కొంచెం గ్రో అప్ అయితే కొంచెం బాగుంటుందని అంతే. ఇంకా అది తప్ప ఇంకో వేరే ఉద్దేశం అయితే ఏం లేదండి. ఇంకా నేను డైలీ ఇల్లు క్లీన్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉండిద్ది, కొంచెం చూడడానికి బాగా కనిపించిద్ది అలా అనేసి. కానీ డైలీ అదే అస్తమానం పనిలో ఉండం కదండి. కొంచెం పిల్లల్ని చూసుకోవడానికి, ఇల్లు సర్దుకోవడానికి వాటికే సరిపోయిద్ది కదండి. ఇంకెక్కడ టైం ఉండిద్ది? ఏదో టైం దొరికినట్టు సగం టైంలో చేయడమే అంతే. కానీ ప్లీజ్ అండి, నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.